వాళ్ళు బొటనవేలుతోటి అగాధ పాతాళానికైతే తొక్కేస్తారనమాట. రీల్స్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నానండి, ఒక మనిషి సెలబ్రిటీగా పైకి వెళ్ళాలన్నా, అగాధ పాతంలోకి దిగిపోవాలన్నా సరే పిఆర్ టీం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అసలు పిఆర్ టీం అంటే ఏంటి, ఎలాగ ఉపయోగపడుతుంది, సెలబ్రిటీస్కి ఎలాగ ఉపయోగపడుతుంది, అలాగే మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఎలాగ ఉపయోగపడుతుందో ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా మీలో ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ముందుగా లైక్ చేయండి, లైక్ చేసిన అయితే వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇంకా కొత్తగా ఎవరన్నా సరే ఇంకా హీరో కానీ లేదనుకుంటే మనకి చిన్న చిన్న రోల్ ఆర్టిస్ట్గా ట్రై చేయాలన్నా సరే ఈ పిఆర్ టీంని అయితే ఖచ్చితంగా అయితే పెట్టుకుంటారండి. అంతేకాకుండా మనకి ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పిఆర్ టీంని అయితే పెట్టుకున్నారన్నమాట. అసలు ఆ పిఆర్ టీం అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అండి, లేదంటే మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీరేంచి దాంట్లోకి వెళ్ళారు, మీరు నామినేషన్ ప్రక్రియలో మాత్రమే పిఆర్ టీం ఉపయోగించుకొని, అంటే ఓట్లు వేయించుకొని మీకు ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళకి నెగిటివ్ పబ్లిసిటీ తేడాన్నే పిఆర్ అని అయితే అంటారనమాట. ఫుల్గా ఇంకా మామూలుగా కాదనమాట, అగాధ పాతాళానికి తొక్కేస్తారనమాట. ఇంకా మిమ్మల్ని ఎవరైతే నామినేట్ చేశారో, ఓకేనా, మిమ్మల్ని ఎవరైతే నామినేట్ చేశారో నామినేట్ చేసిన వాళ్ళు ఇంకా అగాధ పాతలో తొక్కేస్తారన్నమాట. ఎవరన్నా సరే చాలామంది అయితే తెలుగు రివ్యూయర్లు అయితే ఉన్నారు కదా, ఈ మనిషి గురించి మంచిగా చెప్పారనుకోండి, ఆ మనిషే నామినేట్ చేసింది అనుకోండి, ఇంకా డెస్లైగలు కొట్టేస్తారో, ఇంకా మామూలుగా కాదనమాట. ఇంకా విపరీతంగా ట్రోల్స్ మామూలుగా ట్రోల్స్ కాదనమాట, విపరీతంగా ట్రోల్స్ చేసేస్తారు. ఇన్స్టాగ్రామ్లోని ఒక 50,000 ఐడీలు, లేదనుకోండి ఫేస్బుక్లోని ఒక 10,000 ఐడీలు, లేదనుకోండి మనకి ఎక్స్లోనే మనకి ఏంటంటే 10,500 అకౌంట్లు అన్ని క్రియేట్ చేసేస్తారు. అన్ని క్రియేట్ చేసేసి ఎగ్జిట్ పోల్స్ అనమాట, వీళ్ళే ఎగ్జిట్ పోల్స్ పెట్టించుకుంటారు, వీళ్ళే లైక్ కొట్టించుకుంటారు అనమాట. అగాధ పాతాళానికి అయితే తొక్కేస్తారన్నమాట. పిఆర్ టీంలోనే మనకి ఏంటంటే దశల వారుగా ఉంటాయన్నమాట. ఫస్ట్ పిఆర్ టీం, సెకండ్ పిఆర్ టీం, బాహుబలి పిఆర్ టీం, ఓకేనా. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా అంతే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెలబ్రిటీగా ట్రై చేస్తున్నారు, ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారు, లేదనుకుంటే ఒక హీరోగా ట్రై చేస్తున్నారు, మీకు ఇన్స్టాగ్రామ్లోని 10,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొంతమంది ఫాలోవర్స్ లేరు. వెంటనే మీరు ఏం చేస్తారంటే పిఆర్ టీంకి అప్రోచ్ అవుతారు. పిఆర్ టీంకి అప్రోచ్ అవుతే వాళ్ళు ఏంటంటే మీరు కూర్చుని ఫోటోలు, నించుని వీడియోలు, మీరు జిమ్లోని ఎక్సర్సైజ్ చేసుకునే వీడియోలు అన్నీ కూడా సేకరిస్తారన్నమాట. అన్నీ సేకరించి ఆ మ్యూజిక్లు పెట్టి ఇంకా వాళ్ళు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మీ ప్రొఫైల్ అలా ప్రమోట్ చేస్తూనే ఉంటారు. ట్యాగ్ చేస్తారు, హీరోలకు ట్యాగ్ చేస్తారు, డైరెక్టర్కి ట్యాగ్ చేస్తారు, అలాగే మనకి ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్లకు ట్యాగ్ చేసేస్తారనమాట. అబ్బా ఏట్రా ఈ కుర్రాడు, ఏంటి ఈ మ్యూజిక్, ఏంటి ఈ పాపులారిటీ, ఏంటి వాహా, మన వీడియోలో పెట్టుకుందాం, లేదనుకుంటే దాన్ని ఏంటి మన సినిమాల్లో పెట్టుకుందాం, లేదనుకుంటే చిన్న క్లిప్పింగ్స్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఏంటంటే వాళ్ళకైతే అప్రోచ్ అయితే అవుతారనమాట. ఈ విధంగా ఏంటంటే ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తాయి, కామెంట్లు వస్తాయి, అలాగే ఏంటంటే వాళ్ళకి ఒక హైప్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఇది పిఆర్ టీం అంటే. కొంతమంది ఏం చేస్తారంటే సెలబ్రిటీసు వీడిని ఎలాగైనా తొక్కియాలి, వీడు ఎదిగిపోతున్నాడు అనుకుంటే వీడిని ఎలాగైనా తొక్కియాలి అని చెప్పేసి పిఆర్ని పెట్టుకొని ఇంకా మామూలుగా తొక్కరనమాట. వాళ్ళు బొటనవేలుతోటి అగాధ పాతాళానికైతే తొక్కేస్తారనమాట. అంతలాగైతే దిగజారిపోతారు అనమాట. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలామంది అయితే ఉన్నారు కదా, దమ్ము శ్రీజ గారు కానివ్వండి, లేదనుకోండి అనుషరత్నం, అప్పుడు ట్రై చేసింది కదా అనుషరత్నం కానివ్వండి, అందరూ కూడా పిఆర్ టీంని అయితే పెట్టుకున్నారనమాట. పిఆర్ టీము ఎంత ఛార్జ్ చేస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ పిఆర్ టీం వచ్చేసరికి 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. వీళ్ళ పని ఏంటంటే మనకి లైకులు కొట్టడం. సో ఏంటంటే నా గురించి నేను ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు ఏంటంటే నేను ఒకరు నామినేట్ చేశాను, అబ్బా ఏం పాయింట్ల మీద నామినేట్ చేస్తారా, సూపర్ తోపు అని చెప్పేసి ఏదన్నా మనకి తెలుగు రివ్యూవర్లు చెప్పారనుకోండి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి లైకులు కొట్టడం, కామెంట్లు పెట్టడం, అన్నా నువ్వు తోపు, దమ్ముంటే ఆపు అని చెప్పి కామెంట్లు అయితే పెట్టేస్తూ ఉంటారన్నమాట. ఇది 15,000 రూపాయలు చేసే పని. మీకు ఎవరైనా సరే నెగిటివ్ కామెంట్స్ పెట్టారనుకోండి, ఆ నెగిటివ్ కామెంట్స్కి డిస్లైక్ కొడతారు. డిస్లైక్ కొడితే ఏంటవుతుంది, ఆ నెగిటివ్ పాయింట్ అలాగే కిందకి వెళ్ళిపోతుంది. మీ గురించి ఎవరైనా మంచిగా పెట్టారనుకోండి, లేదంటే వీళ్ళే మంచిగా పెట్టి వీళ్ళే లైకులు కొట్టుకొని ఆ కామెంట్ అయితే హైలైట్ చేస్తారనమాట. అది ఫస్ట్ పిఆర్టీ చేసే పని. ఇంకా వీళ్ళకి ఓట్లు వేస్తారండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు 50,000 నుంచి 60,000 ఓట్లు అయితే వేయగలరు. ఈ 15,000 అంటే వీక్లీ 15,000 దబ్బెట్టుకోవాలి వీళ్ళకి, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకేంటంటే సెకండ్ వచ్చేసరికి మనకి ఇంకా 25,000 అనమాట. అంటే వారానికి 25,000. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మొత్తం అన్ని కూడా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఎన్నైతే ఉన్నాయో
సోషల్ మీడియా అకౌంట్లు మొత్తం ఫేస్బుక్, ఎక్స్, ట్విట్టర్, ఇంకా స్నాప్చాట్, వాట్సాప్ మొత్తం గ్రూపులు అన్నీ కూడా మీ వీడియోలు షేర్ చేసుకోవడం, మీ ఫోటోలు షేర్ చేసుకోవడం. మీకు ఎవరైనా సరే ఈ పిఆర్ టీం ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? బిగ్ బాస్లో ఉన్న పిఆర్ టీం ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ కంటెస్టెంట్ నామినేషన్లోకి వస్తేనే ఆ పిఆర్ టీం 1 వీక్ పనిచేస్తారు అనమాట. అప్పుడు 15,000 కానీ 25,000 కానీ వీరి ప్యాకేజీ ఎంతైతే మాట్లాడుకున్నారో ఆ ప్యాకేజీలకి కుటుంబ సభ్యుల ద్వారా మనకి వారానికి వెళ్ళిపోతారు అనమాట. నార్మల్గా పెడుతుంటారు కదండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని, వాళ్ళు పెడుతుంటారు కదా, వాళ్ళు ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ ఎవడైతే ఉంటాడో వాడు ఏంటంటే ఒక రీలు లేదనుకుంటే 5-6 రీల్స్ లేదనుకుంటే మనకి స్టేటస్లు పెడుతుంటాడు అనమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ మనకి 25,000 అయిపోయింది కదండి. ఇంకా బాహుబలి పిఆర్ టీం వీళ్ళు వారానికి 50,000 ఛార్జ్ చేస్తారు. లేదనుకుంటే 1,00,000, 1,25,000, 1,50,000 అలా ఛార్జ్ చేస్తారన్నమాట. వీళ్ళు చేసే పని ఉంటుంది బాసు, మామూలు కాదనమాట. ఒక 50 అకౌంట్లు, ఒక ఏంటంటే 1,00,000 అకౌంట్లు క్రియేట్ చేసేసుకొని ఇంకా మామూలు కాదనమాట. మా కుర్రోడు ఇలాగ వచ్చాడు అంటే, నామినేషన్లోకి వచ్చాడంటే ఓ రీల్స్ ఇంకేదైనా మీరు సాడ్గా ఏడుస్తున్నారు అనుకోండి, దానికి అమ్మ మాట కోసమే బతికేమో ఇంకా అలాగా లేపుతూ ఉంటారు. ఇంకా ఓట్లు ఎలా వచ్చేస్తో తెలీదు, ఓట్లు పడిపోతూనే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఏంటంటే పిఆర్ టీంలు అనేవి వర్క్ చేస్తూ ఉంటాయండి. నాకు ఇదంతా ఎలా తెలుసు అంటే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, నేను హీరోయిన్స్కి అసిస్టెంట్గా పనిచేస్తానని చెప్పేసి మనకి లేటెస్ట్గా ఒక మూవీ వచ్చింది కదా, విజయ్ దేవరకొండ సినిమా వచ్చింది కదండి. దాంట్లో ఏంటంటే మనకి ఒక అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దామని చెప్పేసి వాళ్ళే ఫోన్ చేశారంట. ఆ ఫోన్ వచ్చి రాగానే ఒక 5-6 గంటల తర్వాత వెంటనే పిఆర్ టీం ఫోన్ చేసిందట. మేడం మీరు అలా వెళ్తున్నారు కదా మేడం, మా దగ్గర పిఆర్ చేయించుకోండి మేడం, 25,000 మేడం అంటే ఆవిడ నాకు ఫోన్ చేసి కనుక్కుంది. అది మీకు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలిసిపోద్ది, మొత్తం అన్ని హీరోలతోనే అసిస్టెంట్గా చేసిన ఫోటోలు బోల్డ్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ కొద్దిగా ఏంటంటే అయిపోతే 2,000కి దగ్గరలో ఉన్నాను. ఇదనమాట. థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.